క్యూట్ గర్ల్వి సో ఇలా బీస్ట్ గర్ల్గా మారిపోవడానికి గల రీజన్స్ ఏంటి? So many things inspired me. మెయిన్గా జిమ్ విషయంలో ద మోటివేషన్ అనేది నీకు ఎలా వచ్చింది? Discipline is more important in this. There is no any shortcut. ఇంతకుముందు ఎంత వెయిట్ ఉండేవారు? I was 80 kgs. ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? ఫస్ట్ మీరు కొంచెం స్టౌట్గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి హేళన చేయడం కానీ అరే ఏంటిది అని చెప్పేసి మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అదే న్యూట్రిషనిస్ట్గా మీరైతే సర్టిఫికేషన్ కోర్సు ఇవన్నీ చేశారు, కాకపోతే ప్రాపర్గా ఏ టైంకి ఫుడ్ అనేది కూడా తీసుకుంటే కరెక్ట్ అంటారు? There is no any particular time. బయట కొన్ని మిషన్స్ ద్వారా కూడా మేము వెయిట్ తగ్గిస్తాము, సో మా ప్లాన్ ఫాలో అవ్వండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది నిజమేనా ఫేక్ అనుకోవచ్చా? అండ్ మీరు చెక్ చేస్తే వాళ్ళకి బాడీలో ఎనర్జీ ఉండదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ సిక్స్ ప్యాక్ కావాలంటే మనం ఎక్కువగా అబ్బాయిలనే చూస్తుంటాం, కాకపోతే మంచి ఫిట్ ఉన్న బాడీ ఒక బీస్ట్ లాగా ఒక అమ్మాయి తయారైతే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయిలు అనేటప్పటికీ మనం జస్ట్ క్యూట్గా అనుకుంటాం, కాకపోతే వాళ్ళు కూడా బీస్ట్లా మారుతుంటారు. మరి అలా క్యూట్ అమ్మాయి కాస్త బీస్ట్ అమ్మాయిగా మారిపోయిన ఒక అమ్మాయి మన దగ్గర ఉంది. ఆవిడే సుష్మా. తను ఒక న్యూట్రిషనిస్ట్, అలాగే మరి జిమ్ ఇన్స్ట్రక్టర్ అనమాట, జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా. మరి ఇలాంటివి అన్నీ ఎలా సాధ్యమైందో తన్నే అడిగి తెలుసు. హాయ్ సుష్మా. హలో, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. ఇంతకు ఒక క్యూట్ గర్ల్వి సో ఇలా బీస్ట్ గర్ల్గా మారిపోవడానికి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ మీన్స్ ఐ వాజ్ ఓవర్ వెయిట్. ఓకే. ఒక టైంలో ఐ వాజ్ క్యూట్ ఆల్ ద టైమ్, బట్ ఓవర్ వెయిట్ సో మెనీ థింగ్స్ ఇన్స్పైర్డ్ మీ. సో నన్ను నేనే ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని, సో ఐ మీన్ స్ట్రెంగ్త్, జుంబా, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ట్రైడ్. ఐ ట్రాన్స్ఫర్డ్ మై సెల్ఫ్ ఫస్ట్, సో ఐ బికేమ్ ఎ బీస్ట్. ఓకే. తనకైతే సో నిన్ను నువ్వు ఒక కేస్ స్టడీగా చేసుకొని నువ్వు అలా మారిపోయావు అనమాట. ఎస్. వండర్ఫుల్. సో ఎవరైనా కానీ జిమ్కి వెళ్ళాలంటే మెయిన్గా అబ్బాయిల కంటే అమ్మాయిలు బద్దకిస్తూ ఉంటారు. ఓకే. సో ఏముందిలే వెళ్తాంలే, ఒక 2 డేస్లే, 7 కాస్త 8కి లేద్దాంలే అని అలా స్కిప్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో మెయిన్గా జిమ్ విషయంలో ద మోటివేషన్ అనేది నీకు ఎలా వచ్చింది? కంటిన్యూస్గా రావడానికి ఏం పుషింగ్ అనేది వచ్చింది? కంటిన్యూషన్ మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా వర్కౌట్స్ చేస్తూ ఉంటామో వి లవ్ అవర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే రిజల్ట్స్ చూస్తామో మనం, సో మన మీద మనకే అనిపిస్తుంది అనమాట. వెరీ స్మాల్ విక్టరీస్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. లిటిల్ వెయిట్స్ పుష్ చేసినప్పుడు కూడా ఫీల్ సో హ్యాపీ. సో అలా డే బై డే ఐ లవ్ మై సెల్ఫ్. ఓ ఇది ఇంకా బాగుంది, సో మనం ఇంకా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అని. సో మీరు ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. సో డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. దెర్ ఈజ్ నో ఎనీ షార్ట్ కట్స్ అండ్ ఆల్. కన్సిస్టెన్సీ. ఓకే. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో కూడా అవి వచ్చిన తర్వాత సో అందులో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది చాలామంది అవుతున్నారు ఏంటంటే ఫిట్నెస్ పరంగా. సో మీకు కూడా అలాంటి ఫాలోయింగే ఉంది. సో ఈ ఫాలోయింగ్ అనేది వర్కౌట్స్ త్రూ ఎలా వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది? 4 years. 4 years జుంబా, స్ట్రెంగ్త్, ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఇంతకుముందు ఎంత వెయిట్ ఉండేవారు? I was 80 kgs. 80 kgs. ఓకే. మరి ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? 60 kgs now. 60 kgs. Yes. ఈ 20 kgs తగ్గడానికి ఎన్ని డేస్ తీసుకున్నారేంటి? 4 yearsలో 2.5 years పట్టింది నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. సో ఆఫ్టర్ దట్ నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసుకొని, సో ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. సో ఎవరైతే నాలా స్టబర్న్ ఉన్న లేడీస్ ఉన్నారో, సో చాలామందికి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి తెలీదు చాలామందికి. సో నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి, సో ఉమెన్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఐ స్టార్టెడ్.
ఓకే. మెయిన్గా ఉమెన్స్కి హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేశారు ఎస్ మీరు వర్కౌట్స్. ఎస్ మీరు తగ్గి తర్వాత మొదలెట్టారు. నేను Okay. ట్రై చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఫస్ట్ మీరు కొంచెం స్టౌట్గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి హేళన చేయడం కానీ, సో అరే ఏంటిది అని చెప్పేసి మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? చాలాసార్లు Hmm. చాలాసార్లు అంటే ఒక వన్ బిగ్ థింగ్ మనలో చేంజ్ అనేది కూడా తీసుకొని వస్తుంది. అలా నీ లైఫ్లో ఏది వచ్చింది, ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ నన్ను నేనే క్రాస్ చెక్ చేసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, సో నేను చేయగలనా లేదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. That's it. నీ లైఫ్లో హెల్త్ పరంగా కూడా ఎన్నో ఇష్యూస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. Yeah. యూజువల్గా అమ్మాయిలు ఓవర్ వెయిట్ ఉన్నారంటే సో పీసీఓడీస్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ అనేది కూడా వచ్చేసి ఉంటాయి. సో అది మీరు ఎలాంటి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు? Even I have thyroid. సో నవ్డేస్ అందరికీ చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, సో ప్రతి ఒక్కరికి బికాస్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్ వాళ్ళు ఎవరు అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేయరు, ఫాలో అవుదాం అనుకుంటారు బట్ ఫాలో చేయరు. ఒక 1 month ఫాలో చేసేసి మళ్ళీ అలా ఆపేసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. బట్ అలా రిజల్ట్స్ ఏమీ ఉండవు. సో మనం కంటిన్యూస్గా దిస్ ఇస్ అవర్ బాడీ, మనల్ని మనమే కేర్ చేసుకొని మనల్ని మనమే రెస్పెక్ట్ చేసుకొని మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఫిట్గా ఉంటేనే ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోగలం. సో కొంతమంది అమ్మాయిలు కూడా సో మన సిటీ ఫుడ్ కానీ లేదా ఏదైనా కొంచెం ఎక్కువ ఫుడ్ తినేసో లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు. సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇచ్చి వాళ్ళని తగ్గించారు? సో అందరూ ఏమనుకుంటారంటే ఒక న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అవ్వాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్, చాలా టైం పడుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి. సో అందరికి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. సో అది అలా ఏమీ కాదు. ఫస్ట్ మనం ఐఎమ్ హియర్ టు హెల్ప్ దోస్ పీపుల్. ఓకే. ఎలా ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐ మీన్ ఐ కుక్ వెరీ వెల్. ఓకే. సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్, ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఫాస్ట్గా ఫుడ్ కుక్ చేసుకుని రెసిపీస్ కానీ, సో వాళ్ళ లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా టైమింగ్స్ అదంతా ప్లాన్ చేసుకుని ఐ గైడ్ దెమ్. ఏదైనా కానీ ఒక మంచి బాడీ బిల్డ్ చేయాలంటే అది కూడా ఒక పెద్ద ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులతో కూడుకున్నది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలా ఏం కదా? ఈవెన్ నేను కూడా నా బడ్జెట్లో ఉన్నంతలోనే నేను ప్లాన్ చేసుకొని చేశాను ఇదంతా. సో నార్మల్గా పర్ డైలీ సో మీ బాడీ మీద మీరు ఎంత ఖర్చు చేస్తుంటారు అనుకోవచ్చు? పర్ డైలీ నేను Per day? ఎప్పుడు కౌంట్ చేయలేదా? ఓకే, జస్ట్ పర్ మంత్. పర్ మంత్ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరే. ఇది ఇప్పుడు మీరున్నారు, సో మీ లైఫ్ స్టైల్లో అంటే మీకున్న డైటరీ ఓరియంటేషన్, సో మీరు మేబీ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, మేబీ నేను నాన్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు, మీరు ఓన్లీ 2 meals తీసుకుని ఉండొచ్చు, నాకు 4 meals ఆప్షన్ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరీ ఇది. ఓకే. అండ్ మీరు ఒక ఇన్స్ట్రక్టర్ కదా. ఎస్. సో ఇన్స్ట్రక్టర్ నార్మల్ పీపుల్లో వాళ్ళకు ఒక జనరల్ అంటే ఏమంటారు, వాళ్ళకు డౌట్స్ అనేది కూడా ఉంటాయి. ఏంటంటే అరే జిమ్ చేసి వదిలిపెట్టేసామంటే మనం లావ్ అయిపోతాం రా భయ్ అని చెప్పేసి ఎక్కువగా నాకున్న గర్ల్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటుంటారు అనమాట. జిమ్కి పోవచ్చు కదా ఏదైనా అంటే, ఏముంది జిమ్ చేశాను కాబట్టి తగ్గాను మళ్ళీ పెరిగాను అంటున్నారు. సో దానికి మీరేమంటారు? యాక్చువల్లీ వర్కౌట్స్ చేసేటప్పుడు కొన్ని మంది మంచి న్యూట్రిషన్ ఫాలో అవుతారు, మళ్ళీ జిమ్ ఆపేశాక పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు. సో చేంజ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ. అంతేకాని జిమ్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతారు, ఇవన్నీ మిత్స్. ఓకే, అయితే నిజమేం కాదన్నమాట. నిజం కాదు. ఓకే, ఒకవేళ జిమ్ చేసి ఆపేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో వాళ్ళు ఫిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి? డైట్ని బ్యాలెన్స్ చేయాలి, క్యాలరీస్ని మోడరేట్ చేయాలి. సో మీరు డేలో మీ వర్క్ని డిపెండ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం న్యూట్రిషన్ ప్లాన్ అనేది. సో మీరు దాన్ని మోడరేట్ చేసుకొని, ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేయట్లేదు, నాకు టైం లేదు, ఓకే నా క్యాలరీస్ నేను బ్యాలెన్స్ చేసుకుంటే నేను సేమ్ వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. యా. సో మన హైదరాబాద్లో మెయిల్ ఇన్స్ట్రక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఓకే, కానీ లేడీ ఇన్స్ట్రక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ యొక్క కెరియర్ని చూస్ చేసుకున్నారు మీరు? ఐ లవ్డ్ ఇట్. ఓకే, ఐ లవ్డ్ ఇట్. సో ఇంతకుముందు ఏం చేసేవారు? యాక్చువల్లీ న్యూట్రిషన్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోతే ఐ వాజ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. యా. I acted in few films. యాక్టింగ్ చేయడం ఇట్స్ ఓకే, ఫైన్.
సూపర్గా ఉంది. ఒక యాక్ట్రెస్ టర్న్ వేసే బీస్ట్ అనమాట. ఇది వినడానికి కూడా ఎలా ఉంది? యా మేబీ నేను ఆ టైంలో హెవీగా ఉన్నప్పుడు నాకు కొంచెం కామెడీ రోల్స్ అలానే వచ్చేవి. కొన్ని రోల్స్ దగ్గరే నేను స్ట్రక్ అయిపోయాను. సో నేను ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఐ ట్రై. అండ్ ఫైనాన్షియల్ పరంగా సో ఇంతకు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? చెప్పకూడదు అలా చెప్పకూడదా? ఒక 4 to 5 lakhs? నో నో నో. ఓ 3 lakhs? సో నా ఫీ ఎఫోర్డబుల్గా ఉంటేనే కదా పీపుల్ నా దగ్గరికి వస్తారు. యా. సో దిస్ ఈజ్ నాట్ ఏదో మనం ఏదో సంపాదించేయాలి, ఏదో ఎక్కువ ఎర్న్ చేసేయాలి, ఏదో ఎక్కువ ఫీ తీసేసుకోవాలి అని ఏం కాదు. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఓకే. అండ్ మన హైదరాబాద్లో అఫోర్డబుల్ ప్రైసెస్ ఓన్లీ. ఓకే, మన హైదరాబాద్లో కూడా సెలబ్రిటీ కోచెస్కి డిమాండ్ బాగా ఉంది. ఓకే. అండ్ మీరు కూడా సెలబ్రిటీస్కి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఇన్స్ట్రక్టర్గా ఇస్తూ ఉంటారా? యా ఉన్నారా? ఉన్నారు. ఓకే. సో సెలబ్రిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు తీసుకునే డైట్కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకుంటున్న డైట్ కానీ సో జిమ్ వర్కౌట్స్ కానీ ఎలా ఉంటుంటాయి, ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే మీ గోల్ని బట్టి ప్లాన్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఒక్కొక్కరికి మజిల్ గెయిన్ ఉంటుంది, ఒక్కొక్కరికి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఒకళ్ళు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయాలనుకుంటారు. సో బేస్డ్ ఆన్ దేర్ గోల్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే. ఓ ఇప్పటి వరకు మీరు చేసిన వర్కౌట్స్ అన్నీ చూశాను. సో అంతంత హెవీ వెయిట్ చూస్తూ ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయలేనేమో అని భయం వేసింది. ఓకే. అండ్ ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్? సో కంటిన్యూస్ థింగ్. స్ట్రెంగ్త్ ఇట్ వాస్ ఫ్రమ్ 2 years. 2 years. 2 years. సో ఐ లెర్న్ ఆఫ్టర్ దట్. నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. ఓకే. ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ ఇలా ఉంది. సో ఒక హస్కీ వాయిస్, సిల్క్ స్మిత గారి వాయిస్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉంది. ఓకే. ఏంటి కెమెరా ముందు అలా మాట్లాడతారా లేకపోతే బయట కూడా అంతేనా? నా వాయిస్ అంతే. అంతేనా? అంతే. మెయిన్గా గర్ల్స్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, జంక్ ఫుడ్. సో మెయిన్గా ఈ యొక్క రీజన్స్తోనే అలా జరుగుతుంటుంది అనుకోవచ్చా? కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామందికి అంటే అది ఫైండ్ అవుట్ చేసి కూడా చూసుకోవడం కూడా తెలియదు చాలామందికి. ఓకే. సో నౌ ఇట్ ఈస్ వెరీ కామన్. పీసీఓడి, థైరాయిడ్ అనేది అందరూ ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా రీజన్ అయితే ఈ జంక్ ఫుడ్ దీనివల్లే అనమాట. ఓకే. ఎర్లియర్ కంపేర్ చేసుకుంటే, సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సో జిమ్కి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. యా. సో ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్లీ జిమ్ అనేది మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ థింగ్. వన్స్ యూ లవ్ ఇట్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనల్ని మనం స్ట్రాంగ్గా, మనల్ని మనం ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ నౌడేస్ లేడీస్కి. సో అందుకే వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఒక్కొక్కరు తెలుసుకొని నేను స్టార్టింగ్. ఓకే. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే. కొత్తగా ఎవరైనా కానీ జిమ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సో యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ మీన్స్ మన ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వీ నీడ్ టు కంటిన్యూ. ఏదో 1 month చేసేసి ఆపేసి అలా కాకుండా ఫస్ట్ మేము కంటిన్యూ చేసేసి ఫస్ట్ బేసిక్గానే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంత వెయిట్స్ చేసేసి భయపడిపోయి అలా చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఫస్ట్ ఒక గుడ్ స్టార్ట్ ఇస్తే విత్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ విల్ సీ రిజల్ట్స్. అట్లీస్ట్ ఒక 90 days పడుతుంది మన బాడీలో రిజల్ట్ చూడడానికి. అట్లీస్ట్ ఒక 90 days. అంటే కొంతమంది అయితే సో జిమ్లోకి వచ్చి సో కొన్ని వర్కౌట్స్ అనేది కూడా అంటే వాళ్ళు ఇంకా అంత ప్రొఫెషనల్ అవ్వకుండానే ఎక్కువ వెయిట్స్ అనేది కూడా లిఫ్ట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. ఈగో లిఫ్టింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఓకే. లెట్స్ నాట్ సజెస్ట్ ఎవరికి కాదు, గర్ల్స్కి, బాయ్స్కి, ఎవరికి. మెయిన్గా అలాంటి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? లేదు, తెలియదు కదా. ఇంజురీ ఛాన్సెస్ ఉంటాయి పక్కాగా. మెయిన్గా ఎక్కువగా జిమ్లోకి వచ్చిన తర్వాత ఇంజురీ ఛాన్సెస్ అనేది మన బాడీ పార్ట్ మీద ఎక్కువ ఉంటుంది. సో మనం జిమ్ యాజ్ బిగినర్స్కి నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు అలంగా ఏదేదో ప్లాన్ చేసేసుకొని మీ ఓన్ ప్లాన్స్తో అలా హెవీ వెయిట్స్ చేసేసి లేదా యాంగిల్స్ కరెక్ట్గా లేకుండా, ఆస్థెటిక్స్ కరెక్ట్గా లేకుండా చేసినప్పుడు ఇంజరీ ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి. సో యూ గో విత్ ప్రొఫెషనల్స్. ఓకే.
అంటే ఈ యొక్క బాడీ ఫిట్నెస్ అనేది ఎక్కువగా అమ్మాయిలకు ఇంపార్టెంటా, అబ్బాయిలకు ఇంపార్టెంట్ అనుకోవచ్చా? ఇద్దరికి ఇంపార్టెంట్. ఓకే. ఎక్కువగా ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందంటారు? ఫిమేల్కే ఎక్కువ ఇంపార్టెంట్ అంటాను నేను. ఎందుకలాగా? దే హ్యావ్ టూ మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. మార్నింగ్ నుంచి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కిడ్స్కి ఫీడ్ చేసి, కుక్ చేసి, హస్బెండ్స్కి పెట్టి, మళ్ళీ వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకొని వాళ్ళ డేలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకొని యాక్టివ్గా ఉండడానికి దే నీడ్ ఫిట్నెస్. ఓకే. సో కంపేర్ టు ద బాయ్స్ అమ్మాయిలకి ఎక్కువ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఓకే, నైస్. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరైతే సర్టిఫికేషన్ కోర్సు ఇవన్నీ చేశారు. కాకపోతే ప్రాపర్గా ఏ టైంకి ఫుడ్ అనేది కూడా తీసుకుంటే కరెక్ట్ అంటారు? దర్ ఇస్ నో ఎనీ పర్టిక్యులర్ టైం. సో ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి ఫుడ్ ఆపేయాలి, అలాంటిది ఏమీ లేదు. బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సో మీ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇది వేరే ఉంటుంది. ఓకే. సో అంతేకాని ఈ టైంకి పర్ఫెక్ట్గా ఫుడ్ ఆపేస్తే తగ్గిపోతారు, ఇన్ని వాటర్ తాగితేనే వెయిట్ లాస్ అవుతారు, అలాంటిది ఏమీ లేదు. ఓకే. లైఫ్ స్టైల్ డిపెండ్స్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్, వర్క్, ఎవ్రీథింగ్. కొంతమందికి ఇంజురీస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మీరైతే ప్రతి క్లయింట్కి కూడా వాళ్ళకి తగ్గట్టు డిఫరెంట్ ప్లాన్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తుంటారా? ఓకే. ప్రోటీన్స్ అనేది ఒక మనిషి జీవితంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. మరి మెయిన్గా గర్ల్స్కి ఎంత ఇంపార్టెంట్ అనుకోవచ్చు? గర్ల్స్కి ప్రోటీన్ అనేది బాగా ఇంపార్టెంట్ అని మసిల్ బిల్డ్ చేసుకోవడానికి కానీ, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి కానీ, మెన్స్ట్రువల్ సైకిల్ పర్ఫెక్ట్గా రావడానికి కానీ, అండ్ స్లీప్ మెయిన్. మన వర్కౌట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, రెస్ట్, ఈ మూడు ఈక్వల్గా ఉంటేనే బాడీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే. ప్రోటీన్తో పాటు కార్బ్స్, ఫ్యాట్స్, ఎవ్రీథింగ్, ఇంకా లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, సో మెనీ న్యూట్రిషియస్ థింగ్స్ అన్నీ ఇంపార్టెంటే మనకి. సో ప్రోటీన్ ఇస్ ప్రోటీన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి బాడీలో. ఓకే. విల్ లుక్ సో యంగ్. ఓ రియల్లీ? సో కొలాజన్ బూస్ట్ చేయడానికి కానీ, సో మనం ఏజింగ్ రివర్స్ చేయొచ్చు యాక్చువల్లీ. ఏంటి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం? yes obviously. ఓకే. సో అది ఒరిజినల్ న్యాచురల్ కొలాజన్ బూస్టర్ ప్రోటీన్. సో మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ న్యూట్రిషన్, గుడ్ న్యూట్రిషన్ ఫాలో అవుతారో, సో ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారో పర్ఫెక్ట్, అంటే మీ బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో యూ లుక్ సో యంగ్. ఓకే. అంటే చాలామంది ఆ అమ్మాయిలు కూడా సో జిమ్స్కి వచ్చినా కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది వర్కౌట్ చేయకుండా? అబ్బాయిల్లో వచ్చే సర్వసాధారణమైన డౌట్ అనమాట. ఓకే, వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఆ టైం. సో అది కూడా గుడ్డేనా? జిమ్ ఆల్సో ఒక సోషల్ ప్లేస్ కదా. మేబీ వాళ్ళు ఇంట్లో అలోన్గా ఉండి ఎవరికి మాట్లాడలేక, సో వాళ్ళు వచ్చి సోషలైజ్ అవుతున్నారు కదా. సో దే టాకింగ్. ఓకే. జిమ్ అనేటప్పటికీ ట్రైనర్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ చాలామంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎక్కువగా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అన్నీ చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇట్స్ ఇట్ గుడ్ అలా ఫాలో అవ్వడం? నవ్వేడేస్ అందరూ ఇన్స్టాగ్రామ్ చూసేసి, యూట్యూబ్ చేసేసి, మనకి ఎవరు ఏం ట్రైనర్ ఏం అవసరం లేదు, మనం ఓన్గా చేసేయచ్చు అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు. నేనైతే సజెస్ట్ చేయను. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ బేసిక్ ఏదైనా చిన్న వర్కౌట్స్, కార్డియో అది చేయొచ్చు, కానీ బట్ వెయిట్స్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో సో అది మనం అలోన్గా చేయడం అనేది మంచిది కాదు. అంటే లైక్ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ గుడ్ అంటారు. తెలియదు కదా వాళ్ళకి, ఒకవేళ రాంగ్ యాంగిల్ వాళ్ళు చేసేసి ఈజీగా అప్పుడు ఫ్రాక్చర్స్ అవి అయిపోయి జిమ్ మానేస్తారు. సో ఆ డిసిప్లిన్ పోతుంది వాళ్ళకి. అలాగే గో విత్ ద బేసిక్స్. స్టార్టింగ్ లో ఎప్పుడు మనం ఏం హెవీగా చేసేస్తే ఎక్కువ చేసేస్తే ఎక్కువ తగ్గిపోతాం. క్రాష్ డైట్స్, ఇంతే తినాలి, అదేంటి ఒక 10 days క్రాష్ డైట్ చేసేస్తే తగ్గిపోతాం, అదంతా హెల్త్కి మంచిది కాదు. యూ నీడ్ టు ఫాలో కరెక్ట్ న్యూట్రిషన్. సో న్యూట్రిషనిస్ట్ని కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. బయట కొన్ని మిషన్స్ ద్వారా కూడా మేము వెయిట్ తగ్గిస్తాము, సో మా ప్లాన్ ఫాలో అవ్వండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది నిజమేనా, ఫేక్ అనుకోవచ్చా? నిజమా అంటే ఎప్పుడు మనమైతే షార్ట్ టర్మ్ ఎప్పుడైతే వెళ్ళిపోతామో అది మనకి లాంగ్ టర్మ్ వర్కౌట్ అవ్వదు. ఓకే. తెలియదు కదా, కొంతమందికి వర్కౌట్ అవుతాయి, కొన్ని బాడీస్కి సెట్ అవ్వకపోవచ్చు.
సో ప్రెసెంట్ ఏదైతే ట్రీట్మెంట్స్, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కానీ, క్రాష్ డైట్స్ కానీ, అది చేసేస్తే ఇంత ఫాస్ట్గా తగ్గిపోతారు, 1 వీక్లో తగ్గిపోతారు అనేది ఆ 1 వీక్లో మాత్రమే కనిపిస్తుంది ఆ రిజల్ట్. అండ్ మీరు చెక్ చేస్తే వాళ్ళకి బాడీలో ఎనర్జీ ఉండదు, దిల్ ఫీల్ సో లో, చాలా ఏదో అలా డల్గా కనిపిస్తారు. బికాజ్ వాళ్ళు అసలు ఏం తినకపోతే తగ్గిపోతాం మనం, బట్ ఆ ఒక్క 1 వీక్ వరకే అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ యాజ్ రిపీట్, ముందు ఎలా తింటారో అలా తినేస్తారు, మళ్ళీ ఎక్కువ పుటాన్ అయిపోతారు అప్పుడు ఇంకా. ఓకే. సో మనం ఎప్పుడైతే చాలా తక్కువ తింటామో ఆ బాడీ మెటబాలిజం మనకి తగ్గిపోతుంది. సో మనకి ఓన్గా ఇది చాలు, ఇది తింటే తగ్గిపోతారు, సో అది అంతా వర్కౌట్ అవ్వదు. అండ్ ఏవైతే మీరు అన్నట్టు ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ షార్ట్ టర్మ్, ఆ తర్వాత కూడా దే నీడ్ టు మెయింటైన్. ఎప్పుడైతే ఓకే మనం ఇప్పుడు తగ్గిపోయాం కదా, మనం ముందులా తినేస్తే అంటే వాళ్ళు ఇంకా మేబీ డబుల్ అవ్వచ్చు, చెప్పలేం. వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి మేబీ డబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొంతమందికి ట్రీట్మెంట్స్ బాడీకి సెట్ అవుతాయి, సెట్ అవ్వవు. సో బేస్డ్ ఆన్ దేర్ బాడీ కండిషన్స్ అన్ని చూసుకొని ఫాలో అవ్వమని నేను చెప్తాను. ఐ డోంట్ సజెస్ట్ ఓకే అలాగని చెప్పేసి చెయ్యొద్దు అని కూడా చెప్పను. దట్స్ దేర్ విష్. అంటే చాలామంది అమ్మాయిలు కూడా ఏంటంటే నేను అన్నం మానేస్తాను, నేను ఫుడ్ తగ్గించేసానంటే వెయిట్ తగ్గుతానని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అన్నం మానేస్తే తగ్గిపోతారు, ఇంతే తింటే తగ్గిపోతారు కాదు, వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనేది మనం అలా కస్టమైజ్ చేసి చూస్తే కానీ తెలియదు మనకి. సో వాళ్ళకి వాళ్ళు ఓన్గా ప్లాన్ చేసుకొని అది చేయడం అనేది దట్స్ నాట్ గుడ్. ఓకే. సో ఎప్పుడైతే ఇది మానేస్తే తగ్గిపోతాము, తగ్గుతారు మేబీ. అంటే వాళ్ళు డైలీ ఫాలో అయ్యేదానికంటే ఇప్పుడు ఏదో కొంచెం చేంజ్ చేశారు కాబట్టి బాడీలో ఈ చేంజ్ ఉంటుంది, బట్ అది సస్టైనబుల్గా ఉండదు. అది ఎన్ని రోజులని వాళ్ళు అలా చేయగలరు? సో ఫుడ్ తగ్గించగానే వెయిట్ తగ్గుతాం కానీ సో కావాల్సినంత ఎనర్జీ ఉండదేమో. మీరు రోజు ఇంత తింటూ సడన్ గా ఆపేస్తే ఆబ్వియస్లీ తగ్గిపోతారు, బట్ తెలియదు కదా కొంతమందికి. ఎలా అంటే కొంతమందికి వాళ్ళకి తెలియదు బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతమంది ఫుల్ వర్కౌట్ చేస్తారు, లేదు నేను వర్కౌట్ చేస్తున్నాను కదా, నేను ఒక్క పూటే తినేస్తాను తగ్గిపోతాను అంటే వాళ్ళు ఐ మీన్ డేలో వాళ్ళ బాడీ ఎంత వర్కౌట్ చేసినప్పుడు ది నీడ్ ఫుడ్. వాళ్ళ బాడీని వాళ్ళు ఫీడ్ చేయాలి, ఇన్ని క్యాలరీస్ కావాలి వాళ్ళకి పక్కగా. సో అది ఇవ్వకపోతే అట్లీస్ట్ ఆ ఎనర్జీ కూడా ఉండదు. చాలా మంది ఇలా చేసి కూడా జిమ్ మానేస్తారు, కొన్ని డేస్ చేసి ఓకే ఇది చేసేసాను బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు, కొంచెం తినేసాను బట్ నేను ఇలా వీక్గా ఉన్నాను, వర్కౌట్ చేయలేకపోతున్నాను. సో ఇదంతా షార్ట్ టర్మ్, అంటే కొన్ని డేస్కి వర్కౌట్ అవుతుంది కానీ ఆ లాంగ్ టర్మ్కి ఇవేమీ సస్టైనబుల్గా ఉండదు మనకి. మెయిన్గా మీ దగ్గరికి వచ్చే ఎక్కువ కంప్లైంట్స్ అనేది మొత్తం ఇలాగే ఉంటాయేమో. పీపుల్కి చాలా మిత్స్ ఉంటాయి. నవడేస్ సోషల్ మీడియాలో అది చూసేసి ఇది చూసేసి ఇది తినొద్దన్నారు, అది తినొద్దన్నారు, వాళ్ళకి తెలియదు కరెక్టా కాదా కూడా వాళ్ళకి కూడా తెలియదు. అది ఏదో చూసేసి ఫాలో అయిపోయి, బట్ ఎవరు ప్రొఫెషనల్స్ సజెషన్స్ లేకుండా ఏది ఫాలో అవ్వద్దు. ఓకే. వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చెప్పారో మనకు తెలియదు కదా, వాళ్ళు ర్యాండమ్ గా వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు ఇది తింటే మంచిది అని చెప్పేసి, బట్ వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉందో మనకి తెలియదు కదా. అండ్ ఇంత క్యూట్గా కనిపిస్తున్నారు, మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మేబీ ట్రైయింగ్. నో ఏదైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే మేబీ ఐ ట్రై. నైస్. తనకైతే ఒక క్యూట్ గర్ల్ బీస్ట్ గర్ల్గా మారిపోయి సో దీన్నే ఒక కెరీర్గా చూస్ చేసుకొని యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాస్ నైస్. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా చాలామందికి కూడా రీచ్ అవుతాయేమో, మెయిన్గా అబ్బాయిలకైతే ఏమో ఇవ్వలేదులేండి, మేమే అడుగుతాం మిమ్మల్ని అనిపిస్తుంది. నైస్ సుష్మా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే గర్ల్స్కి న్యూట్రిషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, అందులో కూడా ప్రోటీన్ అనేది